వృద్ధాప్యానికి ఎప్పుడూ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ముసలోళ్ళు ఏదైనా చెప్తే మనం దాన్ని కొంతవరకు నమ్ముతాం, దానికి వాల్యూ ఇస్తాం, దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముసలోళ్ళు జనాలు మోసం చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కానీ ఆ వృద్ధాప్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక 7-8 కోట్ల మంది ప్రజానికాన్ని మీకు ఏదో చేస్తామని చెప్పి నమ్మించి తర్వాత అవకాశం లేక చేయలేదు, అవకాశం ఉంటే ఖచ్చితంగా చేస్తాము అని చెప్పడం జరిగితే అది రాజకీయ దురాగతానికి పరాకాష్ట అని చెప్పచ్చు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనిషి, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇదే లాస్ట్ రాజకీయాల్లో ఉంటాను, చెప్పిన మాట క్రమం తప్పకుండా హామీలన్నీ అమలు పరుస్తాను, జగన్ ఎలాగైతే 5 ఏళ్ళు చేశాడో అదే విధంగా చేస్తాను, కానీ సంపద సృష్టించి చేస్తాను, అప్పు తీసుకురాను అని చెప్పారు కదా. మరి ఫస్ట్ సంవత్సరం తల్లికి వందనం ఇవ్వను, ఈ సూపర్ 6 కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కష్టం, నాకు భయం అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని చూసి అని చెప్పటాన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని రాజకీయ చాణక్యంగా ప్రొజెక్ట్ చేస్తే ఇక ఆ మీడియా ఛానల్స్ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఒక మాట ఇచ్చాము, అది కూడా ఒక 10 మంది ముందర ఇస్తేనే 10 మంది నిన్ను అకౌంటబుల్గా పట్టుకుంటారు. అలాంటిది దాదాపు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి, పోనీ భారతదేశం మొత్తంగా వదిలేసేయండి, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 9 కోట్ల మంది ప్రజలకు వినపడేలా హామీలు చెప్పి దానికి సాక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచి ఈరోజు వచ్చి అమలుకు డేటా లేదు, డబ్బులు లేవు, పరిస్థితులు సహకరించట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఇలా చెప్పటం రాష్ట్రంలో ఎవడైనా సరే ఏమి అరవలేక ఆ బాధను మింగలేక ఏం చేయాలో అర్థం కాక మొగాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 15,000 వస్తుండే అమ్మకు ఒడిలో, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఇంట్లో మహిళలకు చూపించి నీకు 18,000, ఇంకొకరికి చూపించి నీకు 4,000, ఇంకొకరికి చూపించి నీకు 10,000, మత్స్యకారులకైతే ఇలా రకరకాల హామీలు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ని, ప్రతి కార్యకర్తను ఇంటింటికి తిప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే విధంగా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ని, గెలిచిన ప్రతి అభ్యర్థిని, గెలవని ప్రతి ఎమ్మెల్సీని, గెలిచిన ప్రతి ఎమ్మెల్సీని, ప్రతి నాయకుడిని, తెలుగుదేశం కార్యకర్తని ఇంటింటికి పంపించి నీకు 15,000 రావు, నీకు 15,000 రావు, నీకు 15,000 రావు, ఈ సంవత్సరానికి రావు అని చెప్పే నిబద్ధత తెలుగుదేశం పార్టీకి ఉండాలి అని నేను భావిస్తున్నాను. ఎలక్షన్కి ముందు 15,000 వస్తాయని చెప్పగలిగినప్పుడు ఎలక్షన్ తర్వాత 15,000 రావు, పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి పాబ్లో ఎస్కోబార్ల రాష్ట్రాన్ని తగలెట్టేశాడు, కాబట్టి ఈ సంవత్సరం మేము డబ్బులు ఇవ్వలేము అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పేద కుటుంబాలు వాళ్ళ అవసరాలను ప్లాన్ చేసుకుంటారు సంవత్సరానికి. ఈ వీడియో చూస్తున్న చాలా మంది అనుకోవచ్చు పేదవాళ్ళందరూ లేజీ అయిపోతున్నారు. సార్, ఎంత లేజీ అయిపోయినా పేదోడు మళ్ళీ పనికి వెళ్తాడు. ఆ పనికి వెళ్ళిన డబ్బుతో పాటు గవర్నమెంట్ ఇచ్చే ఈ అదనపు ఆదాయం వాళ్ళ జీవితం యొక్క లైఫ్ స్టైల్ని బెటర్మెంట్ చేస్తుంది. సో బేసికల్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి పేదవాడికి డబ్బులు ఇవ్వడం నచ్చదు. ఎందుకంటే నేను మధ్యతరగతి వాడిని ట్యాక్స్ లేని కడుతుంటే పేదోడు డబ్బులా, వాళ్లకు ఈ నిర్ణయాలు చాలా రుచికరంగా కనిపించవచ్చు. కానీ మీరు అనుకున్న లెక్క ప్రకారమే 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసిన వాళ్ళంతా బెనిఫిషరీసే అనుకుంటే ఆ 1,40,00,000 మంది ఓట్లు మీకు నెక్స్ట్ గవర్నమెంట్లో రానట్టే అని మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము రాష్ట్ర ప్రజల తరఫున కోరుతున్నాము, మీరు కూడా పబ్లిక్గా బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఈ సంవత్సరం మేము ఇవ్వలేము, నెక్స్ట్ సంవత్సరం ఇస్తామని. దానికి ప్రజల నుంచి స్పందన కూడా మీ ఎమ్మెల్యేల ద్వారా కనుక్కోండి. సో ప్రజలు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోండి. అలా తెలుసుకొని దాన్ని బట్టి అనుకూలంగా ప్రవర్తిస్తే మీ కూటమి ప్రభుత్వానికి మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే వైఎస్ఆర్సీపీ వేసే అస్త్రాలలో మీరు వీరస్వర్గమే.